అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. బాగున్నారా? ఆదివారం తర్వాత మళ్ళీ మీ మధ్యలోకి రావడం జరిగింది. దేవుడు మనల్ని ఇంకా క్షేమంగా ఉంచాడు. ఆయనకి ఎంతో మన కృతజ్ఞతలే ఉండాలి. ఈ బైబిల్ స్టడీ మరి తన వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని ధ్యానించే భాగ్యం మనందరికీ దేవుడు అనుగ్రహించాడు. మరి ప్రకటన గ్రంథం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి 9 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు 10వ అధ్యాయం ధ్యానించబోతున్నాం. ప్రార్థనతో, ఒక పాటతో మనం ప్రారంభించుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ బైబిల్ స్టడీని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. మీ వాక్యం ధ్యానించాలంటే మాకు మీ జ్ఞానం అవసరం, మీ ఆత్మ నింపుదల మాకు ఎంతో అవసరం. తండ్రి, విశ్వాసమైన వారిని 2 రోజులు కాపాడారు. తండ్రి, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలియదు ప్రభా, నీకు మాత్రం తెలుసు. వాళ్ళందరినీ సురక్షితంగా ఉంచుతున్నందుకు మీకు స్తోత్రాలు. వాళ్ళందరినీ మీరు కాపాడుతున్నందుకు వందనాలు. ఈ సమయంలో మేము కొద్దిసేపు నీ సన్నిధిలో గడుచుండగా మీరు మమ్మల్ని బలపరిచి, మమ్మల్ని దీవించి, మీ సన్నిధిలో మేము ఉన్నామని అలాంటి భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థించుకుంటూ, ఈ సమయాన్ని దీవించమని ప్రార్థించుకుంటూ, ఇంతవరకు మీ ఆరోగ్యంతో మమ్మల్ని పోషిస్తూ తండ్రి ఆరోగ్యమిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుతున్నాం. మరి సీఎం పాట పుస్తకంలో 685వ పాట. శ్రమలున్నా నీ చాటున నేనుండేదా, నీ చాటున నేనుండేదా. యేసు నీ వాగ్దానము ద్వేషము ఈశా లోకములో, అత్యధిక ప్రేమ నీలో. ద్వేషము ఈశా లోకములో, అత్యధిక ప్రేమ నీలో. అంధకారపు లోకములో నీవే దివ్య జ్యోతివి, నీవే దివ్య జ్యోతివి. అంధకార పాపమందు నీవే సత్య మార్గము. అంధకార పాపమందు నీవే సత్య మార్గము. వరింపరాని
ప్రభు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మరొకసారి. ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉన్నదో మనం గత అధ్యాయంలో మనం చూసాం. మరి 7, 8, 9, 6, 7, 8, 9 ఈ 4 అధ్యాయాల్లో కూడా మరి ఎంత భయంకరంగా దేవుని ఉగ్రత ఈ భూమి మీదకి రాబోతున్నదో అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం గత వారాలుగా. మరి 9వ అధ్యాయం అంతా మనం చూసినప్పుడు దేవుడు సాతానునికి అప్పగించేశాడు. ఆయనకి అధికారం ఉన్న సాతానునికి మరి యొక్క లోకాన్ని మరి అప్పగించడం బట్టి అనేకమైన వారు చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. చాలా విషయాలు మనం అక్కడ తెలుసుకుని ఉన్నాం. మీకు మర్చిపోతే గత వారంలో నేర్చుకున్న విషయాలు మీరు రికార్డ్ చేసుకొని చూసుకోండి. దాంట్లో మీకు అనేకమైన విషయాలు అర్థమవుతాయి. ఇప్పుడు 9వ అధ్యాయంలో చివరిగా మనం చూసేసరికి 6 మరి ట్రంపెట్ బూరను ఊదిన వెంటనే మరి 1/3 భూభాగంలో మరి మనుషుల్లో 3వ భాగం మంది చనిపోయినట్లుగా 1/3 ఆఫ్ హ్యుమానిటీ వేర్ కిల్డ్ అని మనం చూస్తున్నాం. దేవుడు సాతానుడికి మరి అప్పగించేశాడు, అధికారం ఇచ్చాడు. సాతానుడికి వాడికి అధికారం లేదు, కానీ దేవుడే ఇచ్చాడు. ఎందుకంటే మనుషులు పశ్చాత్తాపం పడలేదు. అదే ఆఖరి వచనంలో మనం చూస్తాం. 9వ అధ్యాయంలో ఆఖరి 2 వచనంలో చూస్తాం. మంత్రాలు, విగ్రహారాధన, వారి జీవితంలో పశ్చాత్తాపం లేదు. ఇప్పుడు 10వ అధ్యాయానికి వచ్చేసరికి మనము దేవుని కృప అని చెప్పచ్చు, లేకపోతే 10వ అధ్యాయము అట్లనే మనం చదువుకున్న తర్వాత నేను చెప్తాను. ఈ 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ అధ్యాయము 14వ వచనం వరకు దేవుని ఉగ్రతలో కూడా ఒక దేవుడు విరామం ఇచ్చినట్లు. చూడండి, స్కూల్ పిల్లలు అనేకమైన స్టడీస్ ఒత్తిడిలో వాళ్ళు ఒక విరామం ఇస్తారు, ఇంటర్వెల్. నేను చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఎప్పుడు ఇంటర్వెల్ బెల్ ఉంటుంది. ఎంతో స్టూడెంట్స్ అందరూ ఇష్టపడతారు ఇంటర్వెల్ బెల్ కోసం. ఒక రిలాక్సేషన్. ఆ ఇంటర్వెల్ బెల్లో మరి తినడానికి అవకాశం ఉంటుంది, ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది, మరి ఇతరులతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అనేకమైన కార్యాలు పిల్లలు మరి చేసుకునే అవకాశం ఆ టైంలో ఉంటుంది. నాకు చిన్నప్పుడు బాగా గుర్తు. ప్రతి దాంట్లో కూడా మనము 6 ముద్దలు విప్పినప్పుడు దేవుడు కొత్త విరామం లేకపోతే ఒక మధ్యలో కొద్ది గ్యాప్ ఇచ్చినట్టు, ఆయన ఉగ్రత ఆఫ్ చేసినట్టు. అట్లనే తర్వాత మనము పాత్రలు చూసినప్పుడు కూడా దేవుడు ఆఖరి దాంట్లో కొద్దిగా గ్యాప్ ఇచ్చినట్లు, ఒక ఇంటర్వెల్ ఇచ్చినట్టుగా. అట్లనే ఈ యొక్క బూరల టైంలో కూడా దేవుడు 6 బూర మనం చూసాం లాస్ట్ వీక్ 9వ అధ్యాయం. అక్కడ ఏం జరిగిందో మనకు బాగా తెలుసు. ఈ 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ అధ్యాయము 14వ వచనం వరకు
మరి ఇంటర్లూడ్ బిట్వీన్ 6th trumpet and the 7th trumpet, 7వ బూర ఊదాల్సి ఉంది, కానీ దేవుడు కొద్దిగా గ్యాప్ ఇచ్చాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను చెప్పాను, ముద్రలు కావచ్చు, బొవెల్స్ లేకపోతే పాత్రలు కావచ్చు. మరి ఇప్పుడు అంటే ఈ పాత్రలు, ఒకవేళ ముద్రలు, ఈ బూరలు, ఇవన్నీ దేవునికి తీర్పుకు సాదృశ్యంగా ఉన్నాయి. ఒక్కొక్క ముద్ర విప్పబడినప్పుడు, ఒక్కొక్క పాత్ర పగిలినప్పుడు, ఒక్కొక్క బూర ఊదినప్పుడు దేవుడి ఉగ్రత ఎంత సీవియర్గా ఉండబోతుందో మనం చూసుకున్నాం. కానీ దేవుడు లాస్ట్కి వచ్చేసరికి 6 ముద్ర అవ్వచ్చు, 6 పాత్ర అవ్వచ్చు, 6 బూర అవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ 7వది జరగబోయే ముందు దేవుడు కొద్దిగా మధ్యలో అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడు కూడా 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ అధ్యాయము 14వ వచనం వరకు దేవుడు ఒక ఇంటర్వెల్, ఒక గ్యాప్ ఇస్తున్నాడు. ఆయన తీర్పు, ఎంత తీర్పు అయినప్పటికీ కూడా ఆయన గాడ్స్ ఇంటెన్షన్, ఎందుకు అలా చేస్తాడంటే దేవుడు, ఎందుకు ఆ గ్యాప్ ఇచ్చాడంటే, ఎందుకు ఒక ఇంటర్వెల్ ఇచ్చాడంటే, ఎందుకు ఆ రిలాక్సేషన్ ఇచ్చాడంటే, ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడంటే, God's intention is to encourage and comfort His people in the midst of fury and to remind them that He is still sovereign, that He remembers His people and that they will ultimately be victorious. అంటే ఏంటంటే దేవుడు ఆయన ఇంటెన్షన్ ఏంటంటే, ఆయన ఆలోచన ఏంటంటే, భయంకరమైన ఉగ్రతల గుండా మనుషులు వెళ్తున్నప్పటికీ కూడా, భయంకరమైన శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ కూడా, అక్కడ దేవుడు తన ప్రజలను లేకపోతే మానవ కోటిని ఆయన ప్రోత్సహించేవాడుగా ఉంటున్నాడు. ఆయన ప్రోత్సహించడమే కాకుండా వాళ్ళని ఆదరించేవాడుగా ఉంటున్నాడు తన ప్రజలను. అంటే ఎలాంటి సమయంలో, ఈవెన్ ఇన్ ద ఫ్యూరీ, అంటే ఫ్యూరీ అంటే భయంకరమైన దేవుని తీర్పు మధ్యలో కూడా ఆయన ఎంతగా తన కృపను చూపిస్తున్నాడో మనము ఇక్కడ తెలుసుకోవచ్చు. కాబట్టి భవిష్యత్తులో ఈ జరగబోయే దాంట్లో భయంకరమైన మహాశ్రమంలో కూడా దేవుడు కొంత వ్యవధి, ఒక గ్యాప్ లేకపోతే ఒక ఇంటర్వెల్ ఆయన ఇచ్చి తన కృపను, తన దయను ప్రజల పట్ల వెళ్ళబరుస్తున్నాడు. హీ రిమెంబర్స్ హిస్ పీపుల్. అలాంటి సమయంలో కూడా తన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటాడు. అట్లనే ఇంకోటి గుర్తు చేసేది ఏంటంటే, స్టిల్ ఐఎమ్ కంట్రోల్, నేనే ఇంకా ఆధీనంలో ఉన్నాను. 9వ వచనం 9వ అధ్యాయం చూడొచ్చు మనం. సాతానుడికి కొన్ని అధికారాలు ఇచ్చాడు, సాతానుడికి అధికారం ఇచ్చాడు ప్రాణం తీయడానికి, ప్రపంచం నాశనం చేయడానికి కొంత అధికారం ఇచ్చాడు. కానీ 10వ అధ్యాయంలో మళ్ళీ దేవుడు ఏమంటే, నాకు ఇంకా అధికారం ఉంది, నేను ఇంకా సంపూర్ణంగా నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు. అంటే దేవుని తీర్పులో కూడా ఆయన తన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటాడు. ఇప్పుడు మనం కరోనా వైరస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రతి టీవీ ఛానల్స్లో కానీ ప్రతి దాంట్లో మనం అదే చూస్తున్నాం. ఆ వైరస్ గురించి ఎంతోమంది ఎక్స్పర్ట్స్ కానీ, డాక్టర్స్, సైంటిస్ట్ కానీ, ఎంతో రాజకీయ నాయకులు పెద్ద తలనొప్పి అయిపోయింది. మేమందరం ముందులాగా వెళ్ళగలమా, ముందులాగా పనిచేసుకోగలమా? ఎంతోమంది ఆహారం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కానీ దేవుడు, ఒకవేళ ఇది తీర్పు అవ్వచ్చు, ఆయన పనిష్మెంట్ అవ్వచ్చు, ఆయన శిక్ష అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా దేవుడు తన విశ్వాసం జ్ఞాపకం చేసుకుంటూ కొద్దిగా రిలాక్సేషన్ ఇస్తాడు, తన కృపను చూపిస్తాడు. ఇదిగో ఐఎమ్ స్టిల్ ఆన్ ద థ్రోన్, నేను ఇంకా నేను సింహాసనం మీద కూర్చున్నాను, నేను చూస్తున్నాను, నా అధికారం కింద ఉంది అంత అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు.
భవిష్యత్తులో మనం చూస్తున్నాం 7 ఏళ్ల శ్రమల కాలంలో కూడా దేవుడు చూడండి ఎలాంటి వ్యవధులు ఇస్తున్నాడు. అంటే అవి ఛాన్సెస్ అవ్వచ్చు, అవకాశాలు అవ్వచ్చు, దేవుని కృప చూపించడం అవ్వచ్చు, దేవుడు కొద్దిగా వ్యవధి చూపించి అవకాశం ఇస్తున్నాడేమో అనుకోవచ్చు. అదే మనం చూస్తున్నాం. ఈ 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ అధ్యాయము 14వ వచనం వరకు మనం అదే చూస్తున్నాం. కానీ ఈరోజు మాత్రం మనం 10వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాం. 10వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు 10వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. ఒకసారి మీరు మీ బైబిల్ తెరవండి. మరి పాస్టర్ చదివినప్పుడు మీరు అందరూ కూడా మరి చదవండి. మరి ఆ మాటలు ఏమన్నా గ్రహించండి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సుండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించింది. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికింది. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదిపోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాడు. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో ఒప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనుమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యుద్ధకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దాన్ని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను గాని నేను దానిని తిని వేసిన తరువాత నా కడుపుకు చేదాయెను. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింప అగత్యమని నాతో చెప్పిరి. చదవని వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఇప్పుడు మనము ఈ 10వ అధ్యాయం అంతా మనం ధ్యానించుకున్నాం. ఇక్కడ మనం మొట్టమొదటి వచ్చిన కనిపిస్తుంది ఏంటంటే బలిష్ఠుడైన వేరొక దేవదూతను చూశాడు. 9వ అధ్యాయం మనం చూసినప్పుడు ఆకాశం నుంచి ఒక నక్షత్రం రానట్లుగా చూస్తున్నాం. మరి ఆ దూతలు మరి గత వారంలో మనం చూసినప్పుడు దే ఆర్ ఫాలెన్ ఏంజెల్స్. మరి ఇక్కడ ఈ బలిష్ఠుడైన వేరొక దేవదూత, మరి కొంతమంది కమెంటేటర్స్ ఏమంటారంటే దే అండర్స్టాండ్ దిస్ ఈస్ టు బి జీసస్ క్రైస్ట్. కానీ నేను మాత్రం ఒప్పుకోను, మనం ఒప్పుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు దేవదూత కంటే ఆయన తక్కువగా చేయబడినప్పటికీ కూడా ఆయన దేవుడు. మరి గ్రీకు భాషలో చూసినప్పుడు ఇక్కడ పదము ఏం వాడబడిందంటే గ్రీక్ వర్డ్ ట్రాన్స్లేట్స్ మరి అనదర్ మీన్స్ ఆఫ్ సేమ్ కైండ్ ఆర్ క్రియేటెడ్ బీయింగ్ అని రాయబడింది.
అంటే యేసుక్రీస్తు వారికి ఒకవేళ ఇది రిఫర్ అయితే, యేసుక్రీస్తు వారు ఆయన సృష్టింపబడిన వాడు కాదు కదా, ఆయన సృష్టికర్త, ఈజ్ ఎ క్రియేటర్. కాబట్టి ఈ యొక్క బలిష్ఠుడైన వేరొక దేవదూత అనేది మనము మరి యేసుక్రీస్తు అని చెప్పడానికి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది దేవదూత. ఈ దేవదూత ఎవరో చాలామంది ఎక్కువ కమెంటరీస్ ఏం చెప్తారంటే మరి మైకిల్ అని చెప్తూ ఉంటారు. మరి మిఖాయేలు అని మనం చెప్పవచ్చు. సో కాబట్టి యేసుక్రీస్తు అనడానికి ఇక్కడ ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు, జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఎ క్రియేటెడ్ బీయింగ్, ఈజ్ ఎ క్రియేటర్ అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి మనకు తెలుసు ఈ యొక్క దూత, ఇందాక మనం చూసుకున్నాం కదా, ఒక్కొక్క దూత బూర ఊదరం మనం చూసాం. ఒక్కొక్క దూత, ఆ యొక్క దూతల్లో ఈ యొక్క దూత అనుకోవచ్చా అలాగనడానికి కూడా లేదు. మరి ఎందుకంటే 8వ అధ్యాయం 2వ వచనంకి వచ్చేసరికి మనం చూసినట్లయితే ఒక దూత మాత్రము చాలా ఉన్నతమైన స్థానం కలిగి ఉన్నాడు. మనం కెరూబుల గురించి చూసుకున్నాం, సెరాఫీముల గురించి మనం చూసుకున్నాం. వారికి ప్రత్యేకమైన ఒక బాధ్యత దేవుడు మరి అనుగ్రహించినట్లుగా మనం గత వారాల్లో మనం చూసుకున్నాం. మరి ఈ యొక్క దూత గురించి మనం ఆలోచించినప్పుడు అక్కడ యోహాను ఆ దూత దిగి రావడం చూశాడు. ఆయన మేఘము ధరించుకుని ఉన్నాడు. ఆయన తలకు పైగా రంగులు విల్లు ఉంది, అంటే రెయిన్బో. అంటే ఏంటి అసలు? ప్రతి బూర ఊదినప్పుడు మనం ఏం చూసాం? భయంకరమైన శిక్ష. అందుకే ఇంత చెప్పాను నేను, ఒక్కొక్క దూత బూర ఊదినప్పుడు ఆకాశం ఇదైపోయింది, జీవరాశులు, జలాలు నాశనం అయిపోతున్నాయి, సముద్రాలు ఉండే జీవరాశులు నాశనం అయిపోతున్నాయి, పర్వతం నుంచి పడింది, గందరగోళం అయిపోతుంది. ఒక్కొక్క దూత ఊదినప్పుడు భయంకరమైన మరి ఆ ప్రభావం చేస్తున్నాయి. యోహాను చూస్తూ భయపడిపోతూ ఉన్నాడు. అరే, ఇంకెంత భయంకరమైన ఒక దూత ఊదితే ఇంకెంత భయంకరమైన శ్రమ ఉంటుందో. ఇప్పుడు ఈ దూత ఆ లిస్టులో మనం చేర్చడానికి లేదు. ఎందుకంటే ఈ దూత రావడానికి కారణం ఏంటంటే దేవుడు ఒక వ్యవధి ఇచ్చాడు. దేవుని యొక్క ఆదరణ ప్రజల పట్ల, దేవుని యొక్క ప్రోత్సాహం తన ప్రజల పట్ల, దేవుని యొక్క మరి నేను ఉన్నాను మీకోసం, నా ఉగ్రతలో కూడా మీకు తోడుగా ఉన్నాను దేవుడు అక్కడ రుజువు చేస్తున్నాడు. కనుక ఈ దూత వచ్చినప్పుడు, బలిష్ఠున్న దూత వచ్చినప్పుడు ఆయన ఏం చూశాడు? ప్రత్యేకంగా ఒక మేఘం చూశాడు, ఏ క్లౌడ్. ఆ మేఘం ధరించుకుని ఉన్నాడు. అట్లనే ఆ మేఘం ధరించుకోవడం అక్కడ సాదృశ్యం ఏంటంటే, మరి మేఘం వచ్చినప్పుడు మనం ఏం చూస్తున్నామంటే అక్కడ కరువు, వర్షం బట్టి కరువు తగ్గుతుంది. ఆ మేఘం ధరించుకున్నాడు అంటే అక్కడ మేఘం ఎప్పుడు ఏంటంటే సూచిస్తుంది మనకు బైబిల్లో చాలా మటుకు సాదృశ్యం ఏంటంటే దేవుని కనికరం లేకపోతే ఆదరణ అనేది మనం గమనించవచ్చు. దాని తర్వాత ఏం చూస్తున్నామంటే ఆయన తలకు పైగా రంగులు విల్లు ఉందంట ఈ దూత. ఈ రెయిన్బో అర్థం ఏంటంటే పర్హాప్స్ గాడ్ ఇంక్లూడెడ్ దిస్ టు రిమైండ్ జాన్. దేవుడు యోహానుకు జ్ఞాపకం చేస్తున్నాడేమో. ఏంటి రిమైండ్ చేస్తున్నాడు? ఏంటి జ్ఞాపకం చేస్తున్నాడు? దట్ ఈవెన్ ఇన్ జడ్జ్మెంట్ హీ విల్ ఆల్వేస్ రిమెంబర్ హిస్ నోవెక్ కవెనెంట్ అండ్ ప్రొటెక్ట్ హిస్ ఓన్. ఎంత ఆ రెయిన్బోలో చూడండి. మేబీ యోహాను గుర్తుకొచ్చిందేమో. ఎప్పుడు మనం రెయిన్బో గురించి చూస్తాం, లేకపోతే రంగుల విల్లు చూస్తాం, ఇంద్రధనుస్సు గురించి చూస్తాం. నోహవు కాలంలో వర్షం అంతా ఆగిపోయిన తర్వాత సూర్యుడు వచ్చిన తర్వాత అక్కడ రెయిన్బో అనేది చూస్తున్నాం మనం. ఆ సూర్యుడు వెలుగు పడితే కానీ ఆ రెయిన్బో నీకు రాదు బయటికి. అంటే ఏంటి అక్కడ? నోవెక్ కవెనెంట్ అంటే దేవుడు ఏమన్నాడంటే ఆయన తీర్పులో కూడా నా కృపను మీకు వెల్క్ చేస్తాను, ఆయన యాంగర్లో కూడా, ఆయన కోపములో కూడా తన ప్రేమను కనపరుస్తున్నాడు.
అలాంటి సమయంలో కూడా తన బిడ్డలను నేను ప్రొటెక్ట్ చేస్తాను అంటున్నాడు. అంటే నేను భద్రపరుస్తాను అంటున్నాడు దేవుడు. మేబీ అందుకేనేమో అక్కడ యోహానుకు జ్ఞాపకం తేడానికి దేవుడు అక్కడ ఇంద్రధనస్సు మరి ఆయన తలకు పైగా రంగులు మరి విల్లు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి దాని తర్వాత మనం చూస్తే ఆయన ముఖం సూర్యమండలం లాంటిది, ఆయన కాలు నిప్పు స్తంభం లాంటివి. అంటే ఫీట్ లైక్ పిల్లర్స్ ఆఫ్ ఫైర్. అంటే ఆయన ఈ యొక్క దూత యొక్క కాలు ఎలా కనిపిస్తున్నాయంటే మరి నిప్పు స్తంభాలాగా ఉన్నాయి. ద ఫీట్ లైక్ పిల్లర్స్. అంటే ఎంత బలిష్టమైన దూత అనేది ఇక్కడ వివరించారు. అక్కడ యోహాను చూస్తున్నాడు. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని తీర్పు ఇంకా ఉన్నది, ఇంకా అయిపోలేదు. అయినప్పటికీ కూడా తన కృపను వెల్లడిపరుస్తున్నట్లుగా మనము ఇక్కడ చూడొచ్చు. 2వ వచనంకి వచ్చేసరికి యోహాను ఏం చూస్తాడంటే అతని చేతిలో చుట్టి ఉన్న చిన్న పత్రం చూశాడు. అంటే సీల్ అంటే చుట్ట, ముద్ర, సీల్ ముద్ర, ముద్ర చూశాడు. మరి చేతిలో చుట్టిన చిన్న పత్రం ఒకటి ఉంది, అది విప్పి ఉంది. ఆయన తన కుడి పాదము సముద్రం మీద, ఎడమ పాదము నేల మీద మోపాడు. 2వ వచనం ఏం చూస్తామండి? ఆ దూత ఆయన చేతిలో చుట్టి ఉన్న చిన్న పత్రం ఉంది, తర్వాత అది విప్పి ఉంది. ఆయన తన కుడి పాదము సముద్రం మీద, ఎడమ పాదము నేల మీద మోపాడు. మనం చూసాం 5వ అధ్యాయం 1వ వచనంలో. చదవండి ఒకసారి 5వ అధ్యాయం 1వ వచనంలో. మరియు లోపటను వెలుపటను రాత కలిగిన 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న గ్రంథము సింహాసనమును ఆసీనుడై ఉండు వాని కుడి చేత చుచితిని. అంటే అక్కడ కూడా మనం ఏం చూస్తాం? 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక గ్రంథం, ఒక చుట్టిన చిన్న పత్రం మనకు కనిపిస్తుంది ఇక్కడ. సో అదే విధంగా చిన్న పుస్తకం. సో అదే విధంగా మరి ఒక్కొక్క పత్రం విప్పబడింది. 5వ అధ్యాయం నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కటి విప్పబడింది. దేవుని యొక్క తీర్పు ఒక్కొక్కటి అక్కడ యోహాను మరి తెలుసుకుంటూ ఉన్నాడు ఏం జరగబోతుందో అనే విషయాన్ని. ఇక్కడ కూడా అదే విధంగా మరి ఆ యొక్క పుస్తకం అనేది విప్పబడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే అక్కడ భవిష్యత్తులో ఏమి జరగబోతుందో అప్పటి వరకు చాలా జరిగాయి. 8వ అధ్యాయము 9వ అధ్యాయము 6 నుంచి చూస్తున్నాం. 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం అన్నీ దేవుని యొక్క తీర్పులు, అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. దేవుడు ఏమన్నాడంటే ఇంకా ఉన్నది, ఇంకా దాంట్లో తీర్పులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా తన కృపను దాచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఈ బలిష్ఠుడైన దేవదూత మనం చూస్తే ఎడమ పాదం అంట, కుడి పాదం అంట సముద్రం మీద ఉన్నది, ఎడమ పాదము నేల మీద మోపాడు. ఏంటి అసలు ఇక్కడ అర్థం? ఇక్కడ దేవుడు యోహానుకు తెలియజేస్తున్నాడు ఏంటంటే, యోహాను కన్ఫ్యూజ్ అయి ఉంటాడు. అరే ఏంటి దేవుడు 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో సాతానికి ప్రపంచాన్ని నాశనం చేయడానికి అధికారం ఇచ్చేశాడు. గత అధ్యాయంలో మనం చూసాం, సముద్రం అంతా నాశనం అయిపోయింది, భూమి అంతా నాశనం అయిపోయింది. కానీ ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఒకవేళ సాతానుడికి అధికారం ఇచ్చినా నేనే అధికారంలో ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. అలా ఏం చేశారు? 9వ అధ్యాయంలో సముద్రాన్ని నాశనం చేశారు. ఆ యొక్క ఫాలెన్ ఏంజల్స్ అంటే వారెవరు? సాతాను సంబంధమైన దూతలు,
ఫారెన్ ఏం చేశారు? వాటిని సముద్రాన్ని నాశనం చేశారు, చెట్లను నాశనం చేశారు, భూమిని నాశనం చేశారు. ఇప్పుడు ఆ దూత చిన్న ఆ పత్రం పట్టుకుని ఉన్నాడు, ఆ పుస్తకం పట్టుకుని ఉన్నాడు. పట్టుకున్న ఆ దూత ఆయన తన కుడి పాదము సముద్రం మీద ఉంచాడు, తన ఎడమ పాదము నేల మీద మోపాడు, అంటే భూమి మీద. అంటే ఇప్పుడు ఏంటి దేవుడు చెప్తున్నాడంటే, ఒకవేళ సాతానికి అధికారం ఇచ్చినప్పటికీ కూడా స్టిల్ ఐ ఆమ్ ద కంట్రోల్, ఐ ఆమ్ ద కంట్రోలర్, గాడ్ ఈజ్ ద కంట్రోలర్. యోహాను అర్థం చేసుకోవాలి. సాతానికి ఇచ్చేసినట్టు మొత్తం అధికారం అని చెప్పి బాధపడక్కర్లేదు. కొన్నిసార్లు దేవుడు సాతానికి అప్పచెప్పచ్చు మనల్ని, బట్ స్టిల్ హీఈస్ ద కంట్రోల్. కొన్నిసార్లు సాతాను బట్టి మనకు శోధన రావచ్చు, కానీ దేవుడు కొన్నిసార్లు అప్పగిస్తాడేమో, కానీ దేవుడు ఇంకనూ అధికారం ఉన్నాడు, ఈ స్టిల్ కంట్రోల్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఇక్కడ అంటే భూమి మీద సముద్రం మీద ఎవరికి ఇంక అధికారం ఉంది? దేవునికి అధికారం ఉంది, కానీ సాతానికి 9 అద్దాలు ఇచ్చాడు అధికారం అనేది మనం గుర్తు చేసుకోవాలి. తర్వాత వెళ్ళిపోదాం. మరి పెద్ద స్వరంతో కేక వేశాడు. ఏమన్నాడంటే, అది సింహం గర్జించినట్లుంది. ఆయన కేకలు వేసినప్పుడు 7 ఉరుములు స్వరాలు పలికాయి. ఈ దూత మరి ఆయన స్వరం ఎంత పెద్దగా ఉందో, కేక వేసినంట 7 thunders, 7 ఉరుములు. ఆ 7 ఉరుములు కూడా 4వ వచనంలో చూస్తే, అంటే ఆ గంభీరమైన స్వరం కేక వేసినప్పుడు 7 స్వరాలు, ఆ 7 ఉరుములు స్వరాలు పలికినప్పుడు నేను రాయబోయాను కానీ పరలోకం నుంచి ఒక స్వరం నాతో ఇట్లా అనడం విన్నాను, 7 ఉరుములు పలికిన విషయాలు మూసివేయి వాటిని రాయకు అని అక్కడ మరి ఆ యొక్క దూత చెప్పినట్లుగా యోహానుతో మనం చూస్తున్నాం. 4వ వచనంలో నేను రాయబోడానికి ప్రయత్నం చేశాడు, కానీ అక్కడ వెంటనే ఒక స్వరం నాతో ఇలా అనడం విన్నాడు, 7 ఉరుములు పలికిన విషయాలు మూసివేయి వాటిని రాయకు. ఎందుకంటే ఈ బూరలు ఒక్కొక్కటి బూర ఊతున్నప్పుడు 6వ బూర అయిపోయింది, 7వ బూర ఊతారు. ఇంకా ఈ బ్లో చేసే ముందు నెక్స్ట్ ఏంటంటే 7 ఉరుములు వస్తాయి. ఆ 7 ఉరుములు అక్కడ దేవదూత చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అంటే దేవదూత మరి యోహాను వినడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఆ చుట్ట విప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? నో, అప్పుడే కాదు. చూస్తారా, దేవుడు కొన్నిసార్లు అవకాశం ఇస్తూ ఉంటాడు. ఆయన తీర్పు తీర్చాలి. కంటిన్యూస్గా మనకు శ్రమలు వచ్చేస్తే మనం ఏమైపోతాం? దేవుడు తెలుసు. అందుకే కొన్నిసార్లు దేవుడు వ్యవధలిస్తూ ఉంటాడు, దేవుడు కొన్నిసార్లు అవకాశాలు ఇస్తూ ఉంటాడు, దేవుడు తన కృపను చూపిస్తూ ఉంటాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది కృపాకాలం అని చెప్పాలి మనం. ఏది ఈ సంఘకాలం ఏం చెప్పండి? కృపాకాలం అని చెప్పాలి. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తన ప్రజలను ప్రోత్సహించడానికి యేసుక్రీస్తు నమ్ముకునే అవకాశం, ఈవెన్ ఉగ్రత దినాల్లో కూడా దేవుడు అవకాశం ఇస్తాడు. భయంకరమైన శ్రమల కాలంలో కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అది మనము గమనించాలి. అందుకే ఏమంటున్నాడు? అప్పుడే నువ్వు రాయెత్తు, అవి మూసివేసాయి, అదప్పుడే ఆ యొక్క ఉగ్రతలు ఇంకా టైం ఉంది, నా సమయం ఇంకా ఉన్నది, ఇది టైం కాదు అని చెప్తున్నాడు అన్నమాట అక్కడ. అందుకే 4వ వచనం ఏముంది? సీల్డ్ అప్ అంటే దాన్ని ఏం చేయమన్నాడు? మూసేయమన్నాడు. దాన్ని విప్పొద్దని చెప్పాడు. దాన్ని సీల్ అప్ అంటే ముద్ర వేసేయి. ఎందుకంటే దేవుని యొక్క సమయము ఇంకనూ ఉన్నది, అవి బయటపడడానికి, ఆ తీర్పులు బయట రాయడానికి దేవుని సమయం ఉన్నది అని అక్కడ యోహానుకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతి దానికి దేవుని సమయం ఉంటుంది. మీ జీవితంలో కార్యాలు జరగాలన్నా దేవుని సమయం ఉంటుంది. ఇక్కడ యోహాను ఆ ముద్ర విప్పేసి ఆ చిన్న పుస్తకంలో ఏముందో, ఆ 7 thunders 7 ఉరుములు కలిగిన ఆ యొక్క వర్తమానాలు ఏంటి, ఆ ఉగ్రతలు ఏంటి అని ఎంతో ఆతృత పడుతున్నాడు. దేవుడు చెప్పాడు, క్లోజ్ ఇట్, మూసే, నా సమయం ఇంకా రాలేదు. అవును, మీ జీవితంలో కూడా దేవుని దీవెనలు, దేవుని ఆశ్చర్య కార్యాలు అలానే జరుగుతాయి. ఆయన సమయంలో జరుగుతాయి. ప్రతి ఒక్కటి ఆయన సమయంలో జరుగుతాయి.
God has His own time to accomplish great things in your life అనే విషయాన్ని మనం ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకోవాలి. 5వ వచనంకి వచ్చేసరికి మనం చూసినట్లయితే, నేను చూచినప్పుడు సముద్రం మీద నేల మీద నిలబడ్డ ఆ దేవదూత తన చెయ్యి చాపి తన చెయ్యి ఆకాశం వైపు ఎత్తాడు. ఆయన చెయ్యి ఎక్కడికెత్తాడు? ఆకాశం వైపు ఎత్తాడు. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఇది కూడా ఎప్పుడైతే ఆ దేవదూత ఆకాశం వైపు ఎత్తాడో, దిస్ స్పీక్స్ అబౌట్ angel is taking an oath. ఒక ప్రామిస్. ఓత్ అంటే ఒక అగ్రిమెంట్. ఇదిగో నేను ఇది చెయ్యను. ఆకాశం పెద్దవాడి దేవుడు పైన ఉన్నాడు. ఒక ఓత్ తీసుకుంటున్నాడు, ఒక అగ్రిమెంట్ తీసుకున్నాడు, ఒక ప్రామిస్ తీసుకుంటున్నాడు, ఒక ప్రమాణం తీసుకుంటున్నాడు. ఆయన చెయ్యి ఆకాశం ఎత్తాడు. దేవుడు కూడా ప్రమాణం తీసుకున్నాడు. చూసారా? నేను ఈ లోకాన్ని నీటితో నేను నాశనం చేయను అన్నాడు. ఒకసారి దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం చూస్తే ఒక మాట మనకు కనిపిస్తుంది. ఏటిపైన ఆడుచున్న ఆ మనిషిని మాటను నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశము వైపు ఎత్తి నిత్య జీవియగు వాని నామమున ఒట్టు పెట్టుకోవడం. థ్యాంక్ యూ. చాలు చాలు. ఒట్టు పెట్టుకోవడం, ప్రమాణం చేసుకోవడం, ఒట్టు పెట్టుకోవడం. అంటే దేవుడు అక్కడ, ఆ దేవదూత అక్కడ, మరి అక్కడ ఆకాశం వైపు ఎత్తడం అంటే ఏంటంటే ఒట్టు పెట్టుకుంటున్నాడు. అది ఆలోచించు. ఏమిటి పెట్టుకున్నాడు? పరలోకం కానీ అందులో ఉన్న వాటిని, భూమి మీద ఉన్న వాటిని కానీ, సముద్రం అందులో ఉన్న వాటిని కానీ సృజించిన శాశ్వతంగా జీవిస్తూ ఉన్న వ్యక్తి తోడని ఇలా శపథం చేశాడు. ఏంటి ఆ శపథము? 6వ వచనం మనం ఏం చూసాం? ఆయన దే షుడ్ బి డిలేడ్ నో లాంగర్. ఉన్న వ్యక్తి తోడని ఇలా శపథం చేశాడు. పరలోకంలో కానీ అందులో ఉన్న వాటి, భూమిలో అందులో ఉన్న వాటి, సముద్రంలో అందులో ఉన్న వాటి సృష్టించిన శాశ్వతంగా జీవిస్తున్న వాటి తోడని ఇలా శపథం చేశాడు. ఇక ఆలస్యం కాదు. అంటే దేవుడు అవకాశం ఇచ్చినా తన టైంలో, తన సమయంలో అన్నీ జరుగుతాయి. ఆలస్యం కాదు అని చెబుతూ 7వ దూత బూర ఊది వినిపించే రోజులలో అతడు బూర ఊదబోతూ ఉంటే దేవుని రహస్య సత్యము పూర్తిగా నెరవేరుతుంది. ఇది ప్రవక్తలైన తన దాసులకు ఆయన ప్రకటించినట్టే జరుగుతుంది. ఇక్కడ ఒక మిస్టరీ చూసాం 7వ వచనంలో. ఏంటా మిస్టరీ? ఏంటా ఇక మరి మిస్టరీ ఏమంటారు? సత్యం, లేకపోతే రహస్య సత్యం. సారీ, మిస్టరీ అంటే రహస్య సత్యం. ఏంటా రహస్య సత్యం? దేవుడు ఆ రహస్యత్వం ఏంటి? ఇంకా భవిష్యత్తులో, దాంట్లో ప్రభు దినములో ఏమి జరగబోతాయో ఇంకా దేవుడు పూర్తిగా వారికి చెప్పలేదు. కానీ ఎవరికి చెప్పాడు? ప్రవక్తలకి చెప్పాడు. పాత నిబంధనలో ఆ ప్రవక్త ఎవరు చూడండి ఒక్కసారి. ఆమోసు గ్రంథం మనం చూస్తే దాంట్లో ప్రభు కొంత ఆయన బయలుపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆమోసు 3వ అధ్యాయము 7వ వచనంలో మనకు కనిపిస్తుంది. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. ఓకే, బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. ఇప్పుడు దీంట్లో మీరు 2 మిస్టరీస్ అర్థం చేసుకోవాలి. 2 రహస్య సత్యాలు ఉన్నాయి. ఒక రహస్య సత్యం దేవుడు తన విశ్వాసులకు వెల్లడిపరిచాడు. ఇప్పుడు మీరు ఒక సత్యం గురించి ఆలోచిస్తే, అంటే రహస్య సత్యం ఆలోచిస్తే, ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము
3-5 వచనాల్లో ఒక రహస్య సత్యం దేవుడు బయలుపరిచాడు. ఏంటి రహస్య సత్యం? యేసుక్రీస్తు కూర్చిన రక్షణ. చదవమది ఎఫెసీయులు 3:3-5. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరిచి. క్రీస్తు మర్మము దైవదర్శనం వలన ఎవరికి కలిగింది? పౌలు కలిగింది. ఏంటది? సంగతిని గురించి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు ఇంతకుముందు బయలుపరచబడలేదంట. ఎవరికి బయలుపరిచాడు దేవుడు? అపోస్తులకు బయలుపరిచాడు. ఏంటి బయలుపరిచాడు? అన్యజనులకు కూడా ఏంటి అవసరం? సువార్త అవసరం. ఇంకేంటి చదివి? యూదులతో పాటు సమానముగా వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారులై ఉన్నారని అదే. అంటే ఆ రహస్యం ఎవరికి దేవుడు బయలుపరిచాడు? అపోస్తులకు బయలుపరిచాడు. మరి ఈ రహస్యం ఏంటి ఇక్కడ? రహస్యమైన లేకపోతే రహస్య సత్యం అది దేవుడు బయలుపరిచాడు. ఇదేంటి మరి ఇక్కడ? ఇదేంటి బయలుపరచలేదు? ఇదేంటంటే దిస్ మిస్టరీ దో నాట్ ఫుల్లీ రివీల్డ్ వాజ్ డిక్లైర్డ్ టు గాడ్స్ ప్రాఫిట్స్. కానీ ప్రవక్తలకు ఆ విషయాన్ని తెలియజేశాడు. అంటే ఇంకా మొత్తంగా ఆయన రహస్య సత్యం ఇంకా పూర్తిగా బయలుపరచబడలేదు. ఏంటి రహస్యం ఇక్కడ? భవిష్యత్తులో ఏం జరగబోతుందో. ఏంటి ఎఫెసీ ఆసుపత్రిగా ఉండే రహస్యం? అపోస్తులకు బయలుపరచబడింది. యూదులతో ఎలాగైతే యూదులు రక్షింపడ్డారో అదే రక్షణ కార్యము అన్యజనులకు కూడా దేవుడు రక్షణ ఇవ్వబోతున్నాడు. ఎలా ఇచ్చాడు? అది అపోస్తులకు బయలుపరిచాడు. ఆ రహస్యం వేరు, ఈ రహస్యం వేరు. ఈ రహస్యం ఏంటి? భవిష్యత్తులో జరగబోయే డే ఆఫ్ ద లార్డ్ ఉగ్రతలు ఏ విధంగా ఉంటాయి అది దేవుడు అక్కడ వివరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ బైబిల్ ఏమో రాయబడింది 7వ వచనంలో, మరి ఆ బూర ఊదిపోతుంటే దేవుడు రహస్య సత్యము పూర్తిగా నెరవేరుతుంది. ఇంకా నెరవేర్చబడలేదు, ఇంకా యోహానికి తెలియలేదు, ఎందుకంటే మూసేమని చెప్పాడు. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక గొప్ప విషయం. ఇప్పుడు 10వ అధ్యాయం 9వ వచనంకి వచ్చేసరికి అక్కడ మనం 8వ వచనం ఏం చూస్తున్నామంటే, పరలోకం నాకు వినిపించిన స్వరం మళ్ళీ నాతో మాట్లాడి వెళ్ళి సముద్రం మీద నేల మీద నుంచిన దేవతతో చేతితో విప్పి ఉన్న పత్రాన్ని తీసుకో అని చెప్పాడు. తీసుకున్న వెంటనే అందుచేత నేను దేవదూత దగ్గరికి వెళ్ళి ఆయనతో ఆ చిన్న పత్రము నాకు ఇవ్వండి అని అన్నాడు. అప్పుడు ఆయన నాతో, ఇది తీసుకొని తిను, ఇది నీ కడుపులో చేదవుతుంది కానీ నీ నోట్లో మాత్రం ఇది తేనెలాగా తీయగా ఉంటుంది అన్నాడు. ఇక్కడ మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. చదువుతున్నారా మీరు? అర్థం చేసుకున్నారా మీరు అందరూ? చదివారా ఆ మాటను? ఏముంది అక్కడ? ఆ పరలోకం నుంచి నాకు వినిపించింది ఏంటంటే, ఆ స్వరం వినిపించింది యోహానికి. ఏంటంటే ఆ స్వరం మళ్ళీ దేవుడు మాట్లాడడం జరిగింది. వెళ్ళి సముద్రం మీద నేల మీద నిలిచిన దేవదూత చేతుల్లో విప్పి ఉన్న పత్రం నువ్వు తీసుకో అని అక్కడ దేవుడు యోహానుకు ఆజ్ఞించిన వెంటనే, అందుచేత నేను దేవదూత దగ్గరికి వెళ్ళి ఆయనతో ఆ చిన్న పత్రం నాకు ఇవ్వు, ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా. అప్పుడు యోహాను వెళ్ళి ఆ పత్రాన్ని తీసుకున్నాడు. ఆ పత్రాన్ని తీసుకుని నాకు ఇవ్వు అన్న వెంటనే అప్పుడు ఆయనతో ఇలా అన్నాడు. ఏమన్నాడు? ఆ పత్రాన్ని ఏం చేయ నువ్వు? ఏమన్నాడు? తిను అన్నాడు. అంటే నిజంగా తీసుకుని తిన్నాడు అనుకుంటున్నారా? అప్పుడు ఈ దేవదూత చెప్పిన మాట ఏంటంటే, తిన్న వెంటనే ఇది నీ కడుపులో ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది, కానీ నీ నోట్లో మాత్రం ఇది తేనెలాగా తీయగా ఉంటుంది అన్నాడు. ఇక్కడ సత్యం దయచేసి మనం నేర్చుకోవాలి. ఇక్కడ తినడం అంటే ఏంటంటే,
మరి గ్రాఫికలీ ఇల్లుస్ట్రేట్స్ టేకింగ్ గాడ్స్ వర్డ్ అంటే అక్కడ ఏంటంటే తినడం అంటే ఏంటంటే దేవుని వాక్యం చెప్పబడినప్పుడు ఆ వాక్యానికి తగినట్లుగా మనం బాధ్యత కలిగి దాన్ని స్వీకరించడం. చాలామంది వింటారు, ఇట్ గోస్ టు దేర్ హెడ్, తలలోకి వెళ్తుంది, హృదయంలోకి వెళ్తుంది. ఇక్కడ తినడం అంటే ఏంటి అక్కడ అర్థం? దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు, దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఒక గ్రేట్ రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి. ఒక గొప్ప బాధ్యతగా నువ్వు ఎంతగానో భావించాలి. అది ఇక్కడ తినడం అంటే. ఏ ప్రాపర్ రెస్పాన్స్ టు గాడ్స్ జడ్జ్మెంట్ అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో విజయం ఉంటుంది, నోటికి తీగా ఉంటుంది, అది లోపలికి వెళ్ళిన తర్వాత చేదుగా ఉంటుంది. అంటే దేవునికి ఉగ్రత. ఇక్కడ యోహాను రెండు చూస్తున్నాడు. అది తీసుకుని తిన్న వెంటనే అక్కడ దేవదూత చెప్పాడు, అది నీ నోటికి చాలా తీపిగా ఉంటుంది, అది కడుపులోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. కొన్నిసార్లు దేవుని యొక్క విజయము మన నోటికి చాలా తీగా ఉంటుంది, కానీ కొన్నిసార్లు దేవుని యొక్క ఉగ్రత చాలా చేదుగా ఉంటుంది. విశ్వాసులకు ఈ ఉగ్రత అనేది చేదుగా ఉండదు. విశ్వాసులు మాత్రం, యేసుక్రీస్తు నమ్ముకున్న వారికి మాత్రం తీగా ఉంటుంది. యేసుక్రీస్తు నమ్ముకొనని వారికి అది ఉగ్రత, చేదు. అంటే దేవుని మాటను ఎవరైతే గైకుంటారో వారికి అది తీయ. ప్రాపర్ రెస్పాన్స్ టు గాడ్స్ వర్డ్. చాలామంది దేవుని వాక్యం చెప్పినప్పుడు అర్థం చేసుకోకుండా, వారు ఒక బాధ్యత లేకుండా, ఒక రెస్పెక్ట్ లేకుండా దేవుని వాక్యానికి, బైబిల్లో చెప్పే మాటలు ఎంత మనము వాటికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎంత మనం రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి, బాధ్యతగా ఫీల్ అవ్వాలి, కొంతమందికి ఉండదు. కాబట్టి ఇక్కడ యోహానికి దేవత తెలియజేస్తున్నాడు, నీ నోటికి తీగా ఉంటుంది, మరి నీ యొక్క కడుపుకు చేదుగా ఉంటుంది అంటున్నాడు. నీ కడుపులో అది వెళ్ళిన వెంటనే చేదుగా ఉంటుంది. అవును, హీ ట్రూలీ డైజెస్ట్ వాట్ ద సీల్. నిజంగా యోహాను డైజెస్ట్ చేసుకున్నాడు. కడుపుకు వెళ్ళి చేదుగా ఉంది. ఏంటా చేదు? ఒక్కొక్క ముద్ర విప్పుతుంటే భయంకరమైన శ్రమలు, ఒక్కొక్క ట్రంపెట్, ఒక్కొక్క బూర ఊదినప్పుడు అది ఎంత భయంకరమైన చేదు కదా. అంటే ఇక్కడ నేర్చుకోవాల్సిందంటే దేవుని వాక్యానికి కొంతమంది సరిగ్గా రెస్పాండ్ అవ్వరు, ఆ వాక్యాన్ని స్వీకరించరు. వారి అన్ని జనులు అంటే వారికి ఏం దాచి ఉంది? అది కడుపుకి ఎలా ఉంటుంది? చేదు. అంటే దేవుని యొక్క ఉగ్రత. కానీ ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో, దాన్ని అంగీకరిస్తారో, వారి నోటికి తీపిగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది? తేనెలాగా ఉంటుందంట. అది మనం చూస్తున్నాం. ఇలాంటి తీర్పు ఉన్నప్పటికీ కూడా, బట్ స్టిల్ గాడ్స్ ఫైనల్ విక్టరీ అండ్ విండికేషన్ ఆర్ స్వీట్ రియాలిటీస్ టు ద బిలీవర్. ఒకవేళ మనం తీర్పులో ఉన్నా, తీర్పులో లేకపోయినా, తీర్పు అంటే ఎవరికి కష్టాలు రావచ్చు, ఈ లోకంలో ఇబ్బందులు రావచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు అలాంటి తీర్పులో ఉన్నప్పటికీ కూడా ఏమన్నాడంటే ఆయన విజయం ఇస్తాడు. ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో, ఎవరైతే తన వాక్యాన్ని చక్కగా హృదయంలో స్వీకరిస్తారో వారికి దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, దేవుని వాక్యం పట్ల నీకు ఎలాంటి బాధ్యత ఉన్నది గుర్తుపెట్టుకో. కొంతమంది వాక్యాన్ని వినడానికి ఇష్టపడరు. ఒకవేళ విన్నా సరిగ్గా తీసుకో.
ఎవరైతే సరిగ్గా తీసుకోరో వారి కడుపులోకి చేదుగా ఉంటుంది, అంటే ఉగ్రత వరకు ఉంటుంది. కానీ విశ్వాసికులు మాత్రం అది నోటికి తీయగా ఉంటుంది. ఒకవేళ కడుపులోకి వెళ్ళినప్పటికీ కూడా, అది చేదైనప్పటికీ కూడా దేవుడు ఈ ఉగ్రతల నుంచి విశ్వాసులు తప్పిస్తాడు. అది మనం గమనిస్తాం. దాని తర్వాత 11వ వచనంకి వచ్చేసరికి, ఆఖరి వచనం మనం చూసినట్లయితే 11వ వచనం, 10వ వచనం, దేవదూత చేతి నుండి ఆ చిన్న పత్రం తీసుకొని దాన్ని తినివేశాడు. నా నోట్లో అది తేనెలాగా తీయగా ఉంది, కానీ అది తిన్న తర్వాత నా కడుపులోకి అది చేదైపోయింది. అది మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎలా తీసుకుంటున్నావు? నీ నోటికి తీయగా ఉందా? అది కడుపుకి చేదైపోయింది. అది ఎవరికి చేదు? అన్యజనుడికి, దేవుణ్ణి అంగీకరించిన వారికి. చివరిగా చెప్తున్నాడు ఏంటంటే, అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు చివరిగా చూడండి, అప్పుడు ఆయన నాతో మరోసారి అనేక ప్రజలు, జనాలు, భాషలు, రాజులను గురించి నీ దేవుని మూలముగా పలకాలి అన్నాడు. అంటే ఇక్కడ దేవుడు యోహాను ద్వారా a call for John to warn men about the bitter judgment in the 7th trumpet and the 7th bowls, peoples, nations, tongues. దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తాడేంటో తెలుసా? మళ్ళీ ప్రజలు ఏం చేయను? వాన్ అంటే హెచ్చరించు. ఏంటి హెచ్చరించడం? అది కడుపుకి వెళ్ళిన ఎలా ఉంది? చేదుగా ఉంది. అంటే ఏంటి? అక్కడ దేవుని ఉగ్రత. యేసుక్రీస్తుని అంగీకరించిన వారికి ఆ ఉగ్రతని తప్పింపడతారు. ఎవరికి ఇమ్మన్నాడు? అక్కడ మళ్ళీ జ్ఞాపకం చేయమన్నాడు. ఎవరిని హెచ్చరించమంటున్నాడు? అందరినీ, ఆల్ నేషన్స్, ప్రతి రాజ్యాలను, ప్రతి భాషలో మాట్లాడే వారిని, ప్రతి రాజులను అక్కడ హెచ్చరించమంటున్నాడు. చూసారా? దేవుడు నోహు కాలంలో కూడా ఎంతో సమయం ఇచ్చాడు వాక్యం చెప్పే విషయం. 120 సంవత్సరాలు వాక్యం చెబుతూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా సంఘం ఈ యొక్క కృపాకాలంలో ప్రకటించాలి వాక్యాన్ని. ఎందుకంటే అందరూ వినాలి. ప్రభు ఎక్కువ సమయాన్ని ఇస్తున్నాడు ప్రకటించమని, హెచ్చరించమని. యోహాను కూడా ఆ తీర్పు దినాల్లో కూడా మరొకసారి చెప్పు అంటున్నాడు. మళ్ళీ పలుకు అంటున్నాడు. ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత చేదుగా ఉంటుందో చెప్పు. దేవుడు వాక్యాన్ని విని అంగీకరించిన వారికి అది తేనె వలె తీయగా ఉంటుంది, కానీ కడుపులోకి వెళ్ళేసరికి చేదైపోయింది. అంటే ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో ప్రతి భాషల వారికి, రాజ్యాలకు, అందరికీ చెప్పు అంటున్నాడు. ప్రియమైన విశ్వాసం, మనం ముగించుకున్నాం. నిజంగా దేవుని వాక్యం పట్ల నీకు ఎలాంటి బాధ్యత ఉంది? యోహానికి చెప్తున్నాడు దేవుడు, మళ్ళీ ప్రకటించు. నువ్వు దేవుని యొక్క పనిలో బాధ్యతగా ఉన్నాను. ఏదో నా కుటుంబం, నేను యూత్ మీటింగ్లో ఒక వ్యక్తి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ వ్యక్తి గురించి మరి వచ్చే వారం ఆదివారం చెప్తాను. దేవుని కోసం ఏమైనా త్యాగం చేస్తున్నాను. ప్రతిసారి మన ప్రార్థనలు నాకు అది కావాలి, ఇది కావాలి, నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నాకు ఆహారం ఇవ్వు చాలు, ఇదే స్వార్థం. కానీ దేవుని కోసం ఏం చేస్తున్నావు? దేవుని కోసం కష్టపడుతున్నావా? దేవుని కోసం ఎప్పుడైనా వర్షం తెచ్చావా? యేసుక్రీస్తు సువార్త నిమిత్తం ఎప్పుడైనా అలసిపోయావా? దేవుడు ఒకరికి భయంకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి విశ్వాసికి దేవుడు బాధ్యత ఇచ్చాడు. అదే మనం చూసాం. దేవుడు వ్యవధిస్తున్నాడు, ఇంటర్వెల్ ఇస్తున్నాడు ఆయన కృప చూపించడానికి. నేను ఇంకా అధికారంలో ఉన్నాను, నేను ఇంకా ప్రతి ఒక్కటి నా ఆధీనంలో ఉంది అని ప్రభు వ్యవధించాడు. అక్కడ
ఒక గ్యాప్ ఇచ్చాడు ప్రజలు అర్థం చేసుకోవడానికి, ప్రజలకు ఒక అవకాశం ఇస్తున్నాడు. కానీ దేవుడు కూడా ప్రజలందరికీ అవకాశం ఇస్తున్నాడు ఆయన వైపు తిరగాలని, ఆయన వైపు తిరిగి మారుమనసు పొందాలని, పశ్చాత్తాపం పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి 10వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకున్నాం. వచ్చేవారం 11వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. దేవుడు యొక్క బైబిల్ స్టడీని దీవించుకుంటాక ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. నువ్వెప్పుడు ప్రభా నీ బిడ్డలకు అవకాశం ఇస్తూ ఉంటావు తండ్రి. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ యొక్క వచనాలు మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. నీ వాక్యం పట్ల విశ్వాసులందరూ బాధ్యత కలిగి, మేమందరం ఒక బాధ్యత కలిగి ప్రభా నీ వాక్యానికి ప్రభా మేము దాన్ని రెస్పాండ్ సరైన రీతిలో నీ వాక్యాన్ని మేము స్వీకరించడానికి మాకు సహాయం చేసి నేర్పించుతాం ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా ప్రజెంట్ సిచ్యువేషన్ కోసం ప్రార్థిస్తున్నాం. ప్రపంచాన్ని ఆదుకో ప్రభా. మరొకసారి మాకు జ్ఞాపకం చేశారు, నేను ఇంకా ఆధీనంలో ఉన్నాం. ఈ వైరస్ బట్టి ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతో పాండమిక్ పరిస్థితి ప్రభా. కానీ నువ్వున్నావు ఆధీనంలో అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించుకొని ప్రభా, నీవే ప్రభా ఈ వైరస్ని కంట్రోల్ చేసి డాక్టర్స్కి మంచి జ్ఞానం ఇచ్చి ప్రభా మెడిసిన్ తొందరగా కనుగొన్నట్టు మీకు చూపించండి. అందరినీ, పేదల్ని, వృద్ధుల్ని, ప్రపంచంలో ఉండే ఎవరైతే బాధపడుతారో అందరినీ కాపాడండి ప్రభా, విముక్తి చేయండి. ఎందుకంటే you're still under control, you're still on the throne. నువ్వు సింహాసనం మీద కూర్చునే ఉన్నావు తండ్రి. మీకేమో మా జీవితాన్ని మీకు అర్పిస్తూ అందరి విశ్వాసాల కోసం ప్రార్థిస్తున్నాం. అందరినీ దీవించండి. మీకే స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ మా జీవితాన్ని మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.